కుట్టి, ఒకసారి ఇలారా. ఏంది జ్యోతమ్మా? ఏం లేదు, ఆఫీస్లో నిన్న జరిగిందంతా తెలిసింది. అవును జ్యోతమ్మా, ఆదిత్య గారు నాకు సపోర్ట్గా నిలబడిర్రు. ఒక పక్క మా అమ్మకి గిట్లా అయిందని బాధగుంది, మరోవైపు నన్ను నేను నిరూపించుకోనీకి అవకాశమొచ్చిందని ఆనందంగానూ ఉంది. లేదు లేదు బిడ్డా, నువ్వెప్పుడు ఖుషీగా ఉండాలనే మీ అమ్మ ఎప్పుడు కోరుకునేది. అల్లుడుగా నిన్ను నమ్ముతున్నారు కాబట్టి నువ్వు నిరూపించుకోవాలి బిడ్డా. నిన్ను అవమానించిన వాళ్ళందరికీ నువ్వు గట్టిగా బుద్ధి చెప్పాలి. గా రోజు తొందరలోనే ఉంది నాయనా. నీ బిడ్డ ఏ తప్పు చెయ్యలేదని అందరికీ నిరూపిస్తా. బిడ్డా, నువ్వు ఇంకొక పని కూడా చేయాలి. ఏంది నాయనా? ఇయాల పొద్దు నువ్వు ఈయనే ఉండాలి. ఇగో, కాదు కూడదంటే కుదరదు. ఏంది నాయనా నువ్వు? అమ్మ గీ పరిస్థితుల్లో ఉంటే వదిలేసిపోతానా నేను? ఉండమని నువ్వు చెప్పాలనా? అమ్మ కోలుకునేదాకా నేను ఈయన్నే ఉంటా. అమ్మా, ఇదిగాని ఇక్కడుందంటే ఇంకయిందే పని. ఇక పద్మమ్మని మనం ఏం చేయలేం. అది కోలుకోటానికి ఇది ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. దీన్ని హాస్పిటల్లోనే చంపేసుంటే ఓ పనైపోయేది. అక్కడే దీన్ని చంపలేకపోయాను. ఇప్పుడు సమస్య ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు దీన్నెలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు. ఆనందికి చివరిగా ఒక్క అవకాశం ఇస్తాను. ఒకవేళ ఈ 4 రోజుల్లో తను గనక ప్రూవ్ చేసుకోలేకపోతే నువ్వు విడాకులివ్వాలి. అతి అసలైన జీవన కదా. ఒకవేళ అతి అసలైన జీవన అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? హాయ్ జీవన, గుడ్ మార్నింగ్. ఏంటి అంత హుషారుగా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? నీలా ఎప్పుడు ఏడుపు గుట్టు మొహంతో కూర్చోలేం కదా. ఏంటి సెటేరా? సెటైర్ ఏంటి, నిజంగా నీ మొహం అలాగే ఉంది. ఏదో చాలా సీరియస్గా, ఏదో ప్రపంచానికి చాలా ముప్పు కలిగింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలా అన్నట్టే ఆలోచిస్తున్నావు. ఏం లేదు. సరే అయితే, సమస్య ప్రపంచానికి కాదు గాని నువ్వు లా చదివే పాస్ అయ్యావు కదా. ఇప్పుడే ఎగ్జామ్ పెట్టినా కూడా నేను పాస్ అవ్వగలను. ఓకే ఓకే, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలమ్మా. ఏం లేదు, నాకు చిన్న డౌట్ ఉంది జీవన, దానికి నీ అడ్వైస్ కావాలి. ఏంటి? ఈరోజు మీడియాలో ఒక న్యూస్ చదివాను. ఒక పాప చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిందంట. మళ్ళీ కొంత వయసు తర్వాత తిరిగి వచ్చిందంట. తను తీరా పెద్దయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ పాప వాళ్ళింటి మనిషి కాదంట. ఆ ఇంటికి ఇంకో అమ్మాయి వచ్చిందంట. ఈ అమ్మాయి అసలు కూతురంట. ఏంటి చేతు నువ్వు? ఆ అమ్మాయి కూతురు కాదంటావు, ఈ అమ్మాయి కూతురు చిన్నప్పుడే పోయింది, పెద్దయ్యాక వచ్చింది అంటావు. ఏంటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? అబ్బా, కన్ఫ్యూజ్ అయ్యావా? ఉండు, క్లారిటీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనే అమ్మాయిని అనుకో. ఆహా, ఇది బాలేదు కదా, నేను అమ్మాయినంటే. సరే, నువ్వు అమ్మాయి అనుకో. అనుకోవడమేంటి, నేను అమ్మాయినే కదా. ఓకే ఓకే, ఆ చిన్నప్పుడు తిరిగొచ్చిన అమ్మాయివి నువ్వే అనుకో. ఇంకొక అమ్మాయి కావాలి కదా, ఎవరున్నారు? ఆనంది వదిన నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరినే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మామూలుగా అనుకుందాం. ఇప్పుడు ఒక ఇంట్లో పుట్టిన అమ్మాయి ఆనంది వదిన అనుకుందాం. ఆ అమ్మాయి చిన్నప్పుడే తప్పిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ కూతురు తిరిగొచ్చింది. ఆ తిరిగొచ్చిన అమ్మాయి నువ్వు అనుకుందాం. వాళ్ళకి పాపం ఆ తేడా తెలియక తిరిగొచ్చిన అమ్మాయినే వాళ్ళు స్వీకరించారు. నా కథ నాకే చెప్తున్నావురా నువ్వు. నీకు డౌట్ వచ్చి చెప్పట్లేదు కదా. అవును, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు జీవన? ఏం లేదు. అయినా ఇలాంటి కథలు నాకెందుకు చెప్తున్నావు? ఫస్ట్ నువ్వు విను పూర్తిగా. ఇప్పుడా తిరిగొచ్చిన అమ్మాయివి నువ్వే అనుకో. నేనెలా అనుకుంటాన్రా? ఫర్ ఎగ్జాంపుల్ కదా, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? ఏదో నిజంగా జరిగినట్టు నువ్వే అనుకో.
కొన్నాళ్లకి పెద్దయిపోయిన తర్వాత ఇప్పుడు సడన్ గా నువ్వు జ్యోతి అత్తయ్య గారి కూతురివి కాదని ఆనంది వదినే అత్తయ్య గారి కూతురని తెలిసిందనుకో. వీడు జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాడు. రేపు జరగబోయేది ఇదే. ఇది చాలా పెద్ద ప్రమాదం. అప్పుడు ఒక కూతురుగా నువ్వేం చేస్తావు? ఒక కూతురిగా నీకు లీగల్గా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? తను సొంత కూతురుగా తనకి ఎలాంటి లీగల్ అడ్వాంటేజెస్ ఉంటాయి? ఇప్పుడు పెంచారు కాబట్టి నీకు సొంత కూతురుతో పాటు ఈక్వల్ రైట్స్ ఉంటాయా? లేదా ఇప్పుడు నువ్వు సొంత కూతురు కాదు కాబట్టి నీకు రైట్స్ ఉండవా? ఏం మాట్లాడుతున్నావు చైతు? నేను సొంత కూతుర్ని కాకపోవడమేంట్రా? అరే, నేను ఎగ్జాంపుల్గా అనుకోమంటే నువ్వెందుకు సీరియస్గా తీసుకుంటున్నావు? నిజంగానే నువ్వు సొంత కూతురు కాదని ఫీల్ అవుతున్నావా ఏంటి? నేనెందుకు ఫీల్ అవుతాన్రా? నేనే సొంత కూతుర్ని. నేనే జ్యోతి సూర్యల కన్న కూతుర్ని. నేనే జడ్జి గారి సొంత మనవరాల్ని. కూల్ కూల్ జీవన, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నీతో మాట్లాడుతున్నాను చూడు. నువ్వెప్పుడు ఇంతేరా? అనవసరమైన టాపిక్లు తీసుకొచ్చి ఉన్న మనశాంతిని కూడా దూరం చేస్తావు. నువ్వు లాయర్వే కదా, దీనికి అసలు లీగల్గా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి తెలుసుకోవడం కూడా తప్పేనా? అవన్నీ ఆన్లైన్లో ఉంటాయి, చూసుకోపో. అరే, అన్నీ ఆన్లైన్లో తెలుసుకోవడానికి నిన్నెందుకు అడగడం? ఏంటో, ఏదో నువ్వేదో సొంత కూతురు కాదన్నట్టు ఫీల్ అవుతున్నావు. చూస్తుంటే అలాగే ఉంది. ఏంటో ఈ పిచ్చి జీవన. ఇదైతే నాకు ప్రమాదం వచ్చేలా ఉంది. వీడు నా భవిష్యత్తుని గుర్తు చేస్తున్నట్టున్నాడు. రేపొద్దున నిజంగానే నేను సొంత కూతుని కాదని తెలిస్తే నాకు రైట్స్ ఏముంటాయి? ఏముండో. ఇప్పుడు పెళ్ళైపోయింది కాబట్టి వాళ్ళస్సలు నన్ను పట్టించుకోరు. కనీసం ఆ ఇంట్లో ఒక కారు కూడా ఇవ్వరు నాకు. ఇప్పుడేం చేయాలి? అర్జెంటుగా ఈ విషయం పెద్దవతో చెప్పాలి. అమ్మా, ఇప్పుడేం చేయాలి? ఇది కూడా భలే టైంకి ఫోన్ చేసిందే. ఏంటే చెప్పు. ఏమైంది పెద్దమ్మా? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? ఏం కంగారుగా ఉండటవే? ఆ పద్మమ్మని ఇంటికి తీసుకొచ్చారు. రానివ్వు. దానికెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఏ క్షణంలో స్పృహలోకొస్తుందో తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. అదొచ్చిన దగ్గర్నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడ్డం లేదే. నిమిషానికి 70 సార్లు కొట్టుకోవలసిన గుండె 100 దాటిపోయి 140కి పోతూ అసలెటు పోతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. అదేదో హైవేలో రేసింగ్ కారు దూసుకుపోతున్నట్టు దూసుకుపోతుంది. నా గుండె ఆగిపోయి చచ్చిపోతానేమోనని భయంగా ఉందే. నీ గుండెకేం కాదు, నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. నువ్వు ఆనందీయ జీవనాన్ని ఏ ముహూర్తాన్ని చెప్పావో అప్పటినుంచి నాకొక కొత్త భయం పట్టుకుంది. ఆ? నీ గుండె 140, 150 కొట్టుకోవడం కాదు, నా గుండె 200 దాటి కొట్టుకుంటుంది. ఇప్పుడు కొత్తగా నీకెందుకే భయం పట్టుకుంది? నిన్న పార్టీలో ఆదిత్య ఆనందికి అవకాశమిచ్చాడు. ఇప్పుడు ఆనంది ప్రూవ్ చేసుకోవాలంటే నేను చెడ్డదాన్ని అని ప్రూవ్ చేయాలి. నేను చెడ్డదానని ప్రూవ్ చేసినా నాకే నష్టం. దాని జీవనాన్ని తెలిసినా కూడా నాకే నష్టం. ఇక్కడ పద్మమ్మ కళ్ళు తెరిచినా కూడా మనకే నష్టం కదా. నువ్వే ఏదో ఒక సలహా ఇవ్వు. నేనేం సలహా ఇస్తేనే తల్లి? నాకు కాఫీ అన్నా కూడా పద్మమ్మే అన్నట్టుంది. పద్మమ్మ వచ్చిన దగ్గర నుంచి నాకు బుర్ర సరిగ్గా పనిచేయటం లేదే. పర్లేదు కాని అయినా నీకు మంచి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేంటంటే ఒక్క నిమిషం. నీ బుర్రే సరిగా పనిచేయడం లేదని చెప్తున్నావు. ఇంకా ఆ పనిచేయని బుర్రతో నాకిచ్చే సలహాలు నాకేం పనికొస్తాయి? నువ్వేదో పిచ్చి సలహా ఇచ్చావంటే అది నేను ఫాలో అయ్యాననుకో మొత్తం ఫ్లాప్ అవుతుంది. ఇప్పటికీ జరిగింది చాలు పెద్దమ్మా. కనీసం ఇంట్లో నేను ప్రశాంతంగా కాఫీ కూడా తాగలేకపోతున్నాను. ఓసేయ్, నువ్వు కాఫీయే తాగలేకపోతున్నావే, నేను కనీసం మాటలు కూడా మనసులో అనుకోలేకపోతున్నాను. అనుకోకుండా బయటకొచ్చేస్తున్నాయి. అయితే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది నీతోనన్నమాట. అది కాదే, నేను నీ పెద్దమ్మని కదా. అదే, ఏదో ఒకరోజు నన్ను నువ్వే ముంచేసేలా ఉన్నావు. నా భయం అంతా పద్మమ్మ గురించే. సరే, ఒక పంచి. నువ్వు అక్కడే పద్మమ్మ మీద ఒక కన్నేసుంచు. అది ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చూసి చెప్పు. ఒకవేళ పొరపాటున పద్మమ్మ స్పృహలోకొచ్చినా కూడా మనకి ప్రమాదమే. ఈలోపు ఆనంది సంగతి నేను చూసుకుంటాను. అలాగే, ఏదో ఒకటి చేవే తొందరగా.
పెద్దమ్మతో పనవ్వదు. ఆనందిని నేనే ఏదో ఒకటి చేయాలి. గట్టిగానే టార్గెట్ చేయాలి. పెద్దమ్మతో కాదు, నేనే సోలోగా ఏదో ఒకటి చేస్తాను. ఆ ఆనందిని లేకుండా చేస్తాను. హలో సార్, డిటెక్టివ్ రాకేష్ అంటే ఎస్, నేనే. ఐఎమ్ డిటెక్టివ్ రాకేష్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు ఆనంది. నేను లాయర్ని. సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి సునంద గారి కోడల్ని. మా ఇంటి నుంచి ఒక ఫోన్ కాల్ నా పేరుతో ఒక మీడియా ఆఫీస్కి పోయింది. గది ఎవరికి పోయింది, ఎవరు మాట్లాడారు, ఏంది అనేది తెలవట్లేదు. గది మీరు తెలుసుకోవాలే. గది నా పేరు చెప్పి మాట్లాడిర్రు. గందుకే నాకు పెద్ద ప్రాబ్లం అయింది. మీరు ఇప్పుడు చేయాల్సిందేందంటే, గా కాల్ ఎవరికి పోయింది, ఎవరు రిసీవ్ చేసిర్రు, ఎవరు మాట్లాడిర్రు, గీ వివరాలు చెప్తే సరిపోతుంది. తప్పకుండా మేడం. ఎలాంటి సమస్య అయినా సరే చిటికలో సాల్వ్ చేయటం ఈ డిటెక్టివ్ రాకేష్ స్పెషాలిటీ. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని పేపర్ మీద రాసివ్వండి. మీకు వితిన్ 24 అవర్స్లో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తాను. థ్యాంక్ యూ. మీరింత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారని నేను మీ ఆఫీస్కొచ్చిన. మీ గురించి చాలా మంది మంచిగా చెప్పిర్రు. కాకపోతే చిన్న ఫేవర్ చెయ్యాలే. ఏంటి? మీరు చేస్తున్న గీ వర్క్ అంతా చాలా సీక్రెట్గా ఉండాలి. ఎవ్వరికీ తెలవకూడదు. ఎక్కడా నా పేరు గాని వేరే ఇది గాని తెలవకుండానే మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. మ్మ్. తప్పకుండా మేడం, డిటెక్టివ్ స్పెషాలిటీ అది. మీ పేరును గాని మీ గురించి గాని ఏమీ తెలియకుండా మేం కనిపెడతాం కదా. ఎక్కడా మీ పేరు చెప్పం. మీరు మీ డీటెయిల్స్ అన్నీ రాసివ్వండి. ఇదిగోండి సార్. మీరు ఫీజు ఎంత తీసుకుంటారు? ముందుగా మీ దగ్గర అడ్వాన్స్ ఏం తీసుకోం మేడం. మామూలుగా అయితే తెలియని వాళ్ళ దగ్గర 50% అడ్వాన్స్ తీసుకుంటాం. కానీ మీరు తెలిసిన వాళ్ళు, పైగా ఒక లాయర్ కాబట్టి మీ వర్క్ అయిన తర్వాతే మేం ఫీజు తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ రాకేష్ గారు. వీళ్ళంత త్వరగా కనిపెట్టండి. నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది. తప్పకుండా మేడం, 24 అవర్స్లో కనిపెడతాం. థ్యాంక్ యూ సార్. ఏమైంది డ్రైవర్? ఆ పాప ఎవరో కారు గుద్దుకుంది మేడం. అయ్యో అయ్యయ్యో, అరే పాప, చూసుకోవాలి కదా. దెబ్బలేమైనా తగిలినాయా? అక్క, ఆ ఆటోలో నా ఫ్రెండ్ స్వాతి ఉందక్క. రౌడీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. అయ్యో, రా. డ్రైవర్, నువ్వు ఆటోని ఫాలో అవ్వు. అసలు ఏమైంది? నేను నా ఫ్రెండ్ ఆడుకుంటుంటే ఇద్దరు చాక్లెట్ ఇచ్చి ఆ ఆటో లోపలికి గుంజుకున్నారు. నేను అతను చేయి కొరికే బయటకొచ్చేసాను. నా ఫ్రెండ్ను మాత్రం ఎత్తుకెళ్ళిపోతున్నారు అక్క. డ్రైవర్, కొంచెం ఫాస్ట్గా పోని. వాళ్ళ ఆట కట్టిస్తాను. ఇసువంటివి ఈ మధ్య రోడ్డు మీద కిడ్నాపులు చేయడం ఎక్కువైపోయింది. హలో, ఇన్స్పెక్టర్ గారు, నా పేరు ఆనంది. నేను లాయర్ని. చెప్పండి మేడం. మణికొండ రోడ్ నంబర్ 2లో ఒక పాప కిడ్నాప్ జరిగింది. ఇప్పుడు నా ముంగటే వాళ్ళ ఆటోలో తీసుకుపోతుర్రు. ఎక్కడ మేడం? రోడ్ నంబర్ 2లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చౌరస్తా వైపు పోతుర్రు. ఓకే మేడం, మీ లైవ్ లొకేషన్ పంపించండి, మేము ఫాలోఅప్ చేస్తాం. ఓకే సార్. త్వరగా పదండి. పోనీ. అరవకో. డ్రైవర్, త్వరగా. పోనీ. మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారా? అరిచామంటే చంపేస్తా. నువ్వు త్వరగా పోనీరా.
పోనీ పోనీ పోనీరా. రే పోలీసులు వచ్చారా, పారిపోదాం పదా. త్వరగా అటు పద. ఏయ్ రే పదరా, పదరా. ఏయ్, ఆగండి. ఆగరా. పద. పాపా నీకేం కాలేదు కదా? వాళ్ళు నిన్నేం చేయలేదు కదా? స్వాతి, ఆ అక్కే నిన్ను కాపాడింది. థ్యాంక్స్ అక్క. పద. కూర్చోండి. స్వాతి, నీకింకేం భయం లేదు, ఏడవకు. అక్క, నువ్వు రాకపోయుంటే నన్ను తీసుకెళ్లిపోయేవారు కదా. చిన్నపిల్లలు, ఆడపిల్లలు బయట ఆడుకునేటప్పుడు ఎవరైనా మీకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే అవి తీసుకోకూడదు, వద్దని చెప్పాలి. వాళ్లు మిమ్మల్ని పట్టుకోనికి ట్రై చేసిన వెంటనే మీరు అలర్ట్ అయి పారిపోవాలి. మన సేఫ్టీ మనమే చూసుకోవాలి కదా. అక్క, మేం చిన్న పిల్లలం కదా. నువ్వు మాంతుంటే నువ్వు భయపడతావు. నేను మీ వయసులో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఎదిరించి పోరాడేదాన్ని. మనం దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలే. సరే కూర్చోండి, నేను మీ ఇంటికాడ దింపేసి పోతాను. అవును, ఇందాకట్నుంచి నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. నిన్ను ఎక్కడో చూసినట్టున్నానే. అవునక్క, నిన్ను కూడా ఎక్కడో చూసినట్టుంది. పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది. అవును, గా రోజు ఊర్వశి తీసుకొచ్చింది నిన్నే కదా? అవునక్క, ఆ రోజు ఆఫీస్లో ఉన్నది నువ్వే కదా. అవును, నీకు హెల్త్ బాగాలేదని చెప్పింది కదా, ఇప్పుడెలా ఉంది? నాకు హెల్త్ బాగాలేకపోవడం ఏంటి? నేను బానే ఉన్నాను కదా. అది కాదు, గా రోజు నేను ఊర్వశి తీసుకొచ్చింది కదా, నీకు బాలేదని, హాస్పిటల్లో జాయిన్ చేయాలనని ఏదేదో చెప్పింది కదా. ఆ రోజు నువ్వు చెక్కు తీసేసుకున్నావు కదా. అది కాదు, డబ్బులివ్వకుండా మేమే ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పినాం. తర్వాత నీకు ట్రీట్మెంట్ జరగలేదా? అసలు నాకు జబ్బుంటేనే కదా ఏ ట్రీట్మెంట్ అయినా జరగడానికి. అదేంది మరి? ఊర్వశి చెప్పింది కదా నీకు జబ్బుంది అని. అది పెద్ద దొంగ. ఏంది? ఏమన్నావ్? అవునక్క, దాని గురించి మాట్లాడకు. నాకు చాలా కోపంగా ఉంది. నీ దగ్గర నేను నీరసంగా ఉన్నట్టు నటిస్తే నాకు 10,000 ఇస్తానన్నది. 5,000 ఇచ్చింది. ఇంకోసారి దాని మొహం కూడా చూడొద్దు, అది వేస్ట్ అక్క. అదేంది? నువ్వు మాట్లాడేది ఊర్వశి గురించేనా? అదే అక్క, దాని గురించే. అది పెద్ద దొంగది, అన్ని అబద్ధాలే చెప్తుంది. అంటే అంటే నువ్వు అనాథాశ్రమంలో ఉండవా? నేను అక్కడెందుకుంటాను? నేను మా అమ్మ నాన్నలతోనే ఉంటాను. అంటే నువ్వు అనాథవి కాదా? నేననాథనేంటక్క, నాకు అమ్మా నాన్న ఉన్నారు. ఏదో నటించమని చెప్పింది, అందుకే నటించాను. ఏంది గీ పాప ఇట్లా చెప్తుంది? సరే అక్క, ఇంకా మేము వెళ్తాము. సరే అక్క, చాలా థ్యాంక్స్ అక్క. స్వాతి, మనం వెళ్దాం పద. ఉండండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులే. పర్లేదక్క, మా ఇల్లు ఇక్కడే, మేం వెళ్ళిపోతాం.
రా. ఉమ్. ఊర్వశి అబద్ధం చెప్పడమేంది? ఎందుకు అట్లా చెప్పింది? అంటే ఊర్వశి నేను అనుకున్నంత మంచిది కాదా? అసలు ఎవరి మెప్పు కోసం గిదంతా చేసింది? డ్రైవర్ పోనీ. అసలు ఊర్వశికి అబద్ధం చెప్పాల్సిన అవసరమేంది? తనని అడుగుదాం. అసలు నిజాలు బయటపడతాయి. అబ్బా ఇప్పుడు ఎలాగరా ఆనందిని బయటికి పంపించేది? 4 రోజులు టైం ఇచ్చారు. ఈలోపు అది గనక ప్రూవ్ చేసుకుంది అంటే నా పరిస్థితి ఏంటి? అబ్బా ఉన్న తలపోట్లు చాలవన్నట్టు ఈ అప్పులోడు ఒకడు. ఆ చెప్పన్నా. అమ్మా ఇక్కడ మా పరిస్థితి ఏం బాలేదమ్మా. నాన్న నువ్వా? అవునమ్మా, వీడు మా ప్రాణాలు తీస్తానంటున్నాడు. డబ్బులు ఇస్తానని చెప్పాను కదా. ఎప్పుడిస్తావు? ఆదిత్య గారు, వావ్, ఫెంటాస్టిక్. చూడు, ఈ చీర మరింత అందంగా ఉంది నీకు.